శ్రీ గణేశాయ నమః. దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహి మే పరమం సుఖం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. పరమ పావనమైనటువంటి కోరికలను తీర్చే కామారెడ్డి పట్టణంలో తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీకి అతి సమీపంలో ఉన్నటువంటి శారదా మహాక్షేత్రానికి దగ్గరలో చేరువలో ఉన్నటువంటి మా చిన్నమ్మ అనసూయాదేవి, అదేవిధంగా గుట్టుముక్కుల రమేష్ జోషి శర్మ కాకగారి ఇంట్లో ఈ 2 రోజుల నుండి ప్రారంభమైన ఈ చండీ మహాయాగం అత్యంత విశేషంగా జరిగింది. మొదటి రోజంతా కూడా సంపుటితో కూడిన పారాయణాలు 10 పారాయణాలు చేసి దాని తర్వాత ఈరోజు విశేషంగా చండీ హోమాన్ని అత్యంత విశేషంగా చేసినాం. రేపు సరస్వతీ మాత అనుగ్రహం కోరి వసంత పంచమి శ్రీ పంచమి రోజు చక్కగా అమ్మవారి సరస్వతి పూజ. మొదటి రోజు మంగళగౌరి మహాకాళి, రెండవ రోజు మహాలక్ష్మీదేవి పూజ, అదేవిధంగా రేపు సరస్వతి పూజ ఉత్సవాన్ని అత్యంత ఘనంగా జరపడం జరుగుతుంది. బాలగ్రహాభిభూతానాం బాలానాం శాంతికారకం సంఘాతం భేదే చ నృణాం మైత్రీకరణముత్తమం అని. అంటే చిన్నపిల్లల దగ్గర నుండి మొదలు పెడితే వృద్ధుల వరకు ఏ రకమైన ఇబ్బందులు కలిగినా వాటన్నిటిని తొలగించేది అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి. ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కంధమాతేతి షష్టం కాత్యాయనీతి చ సప్తమం కాలరాత్రేతి మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గా ప్రకీర్తితాః అని నవదుర్గారూపిణిగా ఈ చండీమాత దుర్గామాత సమస్త భక్తులందరినీ కూడా అనుగ్రహించుగాక. ప్రతి వాళ్ళు కూడా ఈ చండీ పారాయణాలను చేయించుకొని తద్వారా హవన కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని పూర్ణాహుతి ద్వారా ఆ అమ్మను సంతోషపెట్టి కుటుంబాలందరూ బాగుపడమే కాదు మైత్రీకరణముత్తమం. భార్యాభర్తల మధ్యలో సఖ్యత పెరుగుతుంది, కుటుంబం అంతా క్షేమంగా ఉంటుంది, పిల్లలంతా తల్లిదండ్రులు చెప్పినట్టుగా వినగలిగేటువంటి ఒక అద్భుతమైన శక్తిని అమ్మ ప్రసాదిస్తుంది. తర్వాత ఏ రకమైన ఇబ్బందులు మొదలైనటువంటి సంకటాలు కలుగు లక్ష్మీవంతం జనంకురు అని, అంటే లక్ష్మీవంతుడిగా అమ్మ అనుగ్రహిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక సమస్త ఆస్తికులైన సమస్త భక్తులందరూ కూడా ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా మీ అందరూ కూడా తిలకించి అందరూ ఆనందాన్ని పొందాల్సిందిగా అందరికీ శుభాశీస్సులు అందజేయడం జరుగుతుంది. అమ్మ ఆశీర్ అనుగ్రహములు అందరికీ కలిగించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. స్వస్తి, శుభం, మంగళం.